సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. సిల్క్ స్మిత్ బూమ్ పీరియడ్లో రాధాకృష్ణ అనేటటువంటి వ్యక్తి చేరాడండి. ఓకే. అప్పటికి అమ్మాయికి బంధువులు వాళ్ళు పెద్దగా లేరు. ఒకళ్ళిద్దరు ఉన్నారంటే వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు దూరంగా ఉన్నారు. ఓకే. తను ఒక్కతే. ఇతను బాగా ఆకట్టుకున్నాడు అమ్మాయిని. ఆ అమ్మాయిని షూటింగ్ తీసుకెళ్ళటం, కాల్ షీట్ చూడటం, ఆ అమ్మాయి రెమ్యునరేషన్స్ తీసుకురావటం, బ్యాంకుల్లో వేయటం, చాలా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్న తర్వాత అతని మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే తన జీవితానికి ఇంత సక్సెస్లో ఉండేటప్పుడు రిలాక్స్ అవ్వటానికి ఒక ఫ్రెండ్ అన్నా ఉండాలి, లేకపోతే అవుట్లెట్ ఏదన్నా ఉండాలి. ఉదయం లేచి సాయంకాలం వరకు 2-3 షిఫ్ట్లు చేసేటటువంటి పరిస్థితి. అటు ఎంజీఆర్ సినిమాల్లో, శివాజీ గణేశన్ సినిమాల్లో, మలయాళంలో, కన్నడంలో, తెలుగులో, హిందీలో ఈ రాధాకృష్ణమూర్తి మీద అమ్మాయికి ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది, మంచి అభిప్రాయం ఏర్పడింది. నా జీవితానికి ఒక తోడులాగా ఉన్నాడు. షూటింగ్ నుంచి రాగానే అమ్మాయికి ఏం కావాలి, కంఫర్ట్స్ అవన్నీ చూడటం, తర్వాత ఆ అమ్మాయికి స్ట్రెస్ లేకుండా కాల్ షీట్ అవన్నీ చూడటం, అడ్జస్ట్మెంట్ చేయటం, డబ్బులు తీసుకురావటం, ఇంత వచ్చింది, ఇంత బ్యాంకులో వేసాను, అది ఇదని చెప్పటంతో సో నాకు ఈయన జీవితంలో ఒక లైఫ్ పార్ట్నర్గా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం కలిగింది. అతను కూడా ఈ అమ్మాయిని బాగా చూసుకున్నాడు, బాగా ప్రేమించాడు. సో వాళ్ళిద్దరు సహజీవనం స్టార్ట్ అయిందండి. సహజీవనం స్టార్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయి పెరిగిపోతూ ఉంది. ఈ అమ్మాయి పెరిగిపోతూ ఉంటే ఇతనేంటి మరి షూటింగ్లో ఉంటే తలకాయించి అసిస్టెంట్ లాగా ఒక సెక్యూరిటీ లాగా ఉంది ఇతని కెరీర్. ఉండేసరికి కొన్ని పరిస్థితులండి, ఆ పరిస్థితులు మనిషిని మార్చేస్తాయి. సో ఈ అమ్మాయి ఎదిగిపోతూ ఉంది, నేను యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉన్నాను అని చెప్పి అతనిలో ఉండేటటువంటి ఒక ప్రతి మనిషిలో రెండో వాడు ఉంటాడంటారే, ఆ రెండో మనిషి తలెత్తాడు. రే ఏంట్రా నువ్వు అసిస్టెంట్గా పడున్నావు, నీ బతుకేంటి, ఆ అమ్మాయి కెరీర్ అన్నలు ఉంటుంది, ఆ అమ్మాయి కెరీర్ సమసిపోయేటప్పుడు నీ కెరీర్ ఏమిటి అని ఒక అంతరంగ మదనం బోధన అదంతా ఉంటుంది కదా. అప్పటి నుంచి అతను ట్రెండ్ మారిపోయి ఆ వచ్చిన డబ్బులన్నీ తనకి ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. సో ఈ ఫండ్స్ అన్ని అటు డైవర్ట్ చేస్తున్నాడు. ఓకే. ఈ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేస్తున్నాడు. ఈ అమ్మాయికి షూటింగే. తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అండి, వచ్చే డబ్బుల కన్నా పని చేయటంలో ఆనందం ఎంజాయ్ చేస్తారు. అసలు ఈ అమ్మాయి ఉదయం లేచి సెట్లకి వెళితే ఆర్టిస్టులు ఏంటి, డైరెక్టర్లు ఏంటి, ప్రొడ్యూసర్లు ఏంటి, డిస్ట్రిబ్యూటర్లు ఏంటి, అందరూ అమ్మాయిని అభినందించడమే. సో ఆ ఆనందం ముందు ఈ డబ్బు విలువ తెలియదు. సో ఈ అమ్మాయి కూడా ఏమరపాటుగా ఉంది. ఒక్కతే, ఎవరు బంధుమిత్రులు ఎవరు లేరు, ఒక్క రాధాకృష్ణనే నమ్ముకున్న రాధాకృష్ణనే. సో మొత్తానికి ఈ విధంగా ఉంటుండగా ఏదో వాళ్ళిద్దరి మధ్య ఒక ర్యాప్ కాస్త చెడుతున్నటువంటి పరిస్థితి వచ్చి ఈయన ఏం చేశాడు, అసలు ఎన్నాళ్ళు డ్యాన్సులు చేస్తావు నువ్వు, ఇక డ్యాన్సులు చేయటం కాదు, మనం సింగపూర్ వెళదాము, సింగపూర్లో మనకి తెలుగు అసోసియేషన్ ఒకటి ఉంది, ఆ అసోసియేషన్ వాళ్ళు అక్కడ సింగపూర్లో ఆ అసోసియేషన్ వాళ్ళకి డయాసి మీద డాన్స్ చేస్తే ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. సో సింగపూరు డాన్స్ అని చెప్పలేదు అతను, డాన్స్ అని చెప్పకుండా నేను అక్కడ సన్మానం చేస్తారు, నీకు అవార్డులు ఇస్తారు, నీకు అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సింగపూర్లో అని చెప్పి ఈ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళాడు. సింగపూర్ తీసుకెళ్ళిన తర్వాత ఆ సింగపూర్లో అక్కడ డయాస్ మీద తెలుగు కల్చరల్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు సన్మానం చేశారు. సో బొకేలు గీకేలు ఇచ్చారు, దండలు గిండలు వేశారు, శారువలిగిలు కప్పారు, చాలా హ్యాపీగా ఉంది. అక్కడ వాళ్ళు స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి అనేటటువంటి అరిచారు. అరిచేసరికి అంతమంది ముందు అమ్మాయి డ్యాన్స్
చేయలేకపోయింది. ఆ అమ్మాయి మనస్తత్వం కూడా ఎటువంటిదంటే కెమెరా అంటే కొద్దిమందే ఉంటారు. సో కెమెరాలో డాన్స్ చేయాలి అంటే ఒక కెమెరామన్ షాట్ పెడతాడు, కొరియోగ్రాఫరు ఎట్లా చేయాలో చెప్తాడు, ఆ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కూడా చేసి చూపిస్తుంది, దాన్ని బట్టి చేసేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఒక విధంగా ఇమిటేషనే కదా. తనకి డాన్స్ వచ్చినా కూడా వాళ్ళు చేసింది రిపీట్ చేయటమే. సో ఇది ఈజీ. ఇక్కడ చాలామంది తక్కువ మనుషులు ఉంటారు. అంత పబ్లిక్లో అంత గ్యాదరింగ్లో డ్యాన్స్ చేయమని కేకలయ్యేసరికి నో ఐ కాంట్ డూ, ఐఎమ్ సారీ అని చెప్పేసి రూమ్కి వచ్చేసింది. రూమ్కి వచ్చేసరికి మరి వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు సిల్క్ స్మిత్ వస్తుంది ఇండియా నుంచి అని వాళ్ళు ఫండ్స్ రేస్ చేసుకుంటారు, ఫంక్షన్స్ చాలా ఖర్చు పెట్టుకుంటారు కదా, వాళ్ళంతా గోల్ చేశారు. గోల్ చేసేసరికి అప్పుడు ఈ రాధాకృష్ణ అనేటటువంటి వాడు రూమ్కి వచ్చి దాన్ని చిరగొట్టాడు, భయంకరంగా కొట్టాడు, రక్తం పడేటట్టు కొట్టాడు అనమాట. అది ఆ రాధాకృష్ణ చేసినటువంటి ఫస్ట్ స్టాబింగ్ అని చెప్పుకోవాలి ఆవిడకి. ఆ తర్వాత సరే ఏదో మొత్తానికి అది అయిపోయింది, ఇండియా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీడు మాస్టర్ ప్లాన్ చూడండి, ఎన్నాళ్ళు డ్యాన్సులు చేస్తావు నువ్వు, నీకు భలే క్రేజ్ వచ్చింది, అసలు మనమే ఒక సినిమా తీద్దాం, నువ్వు హీరోయిన్ అవుతావు. ఆ అమ్మాయికి ఏంటి డాన్సర్కి వెళ్తుంది వస్తుంది. అప్పుడు డాన్సర్ అంటే 2-3 రోజుల్లో డాన్స్ తీసేసేవాళ్ళు. ఒక హీరోయిన్ అయితే రోజు వస్తుంది, ఒక షెడ్యూల్ అంతా చేస్తుంది. ఆ హీరోయిన్కి ఉండేటటువంటి ఆ రెస్పెక్ట్, వాడికి ఉండేటటువంటి ట్రీట్మెంట్ అదా చూసి నేను కూడా హీరో అవుతాను. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది కదా నాకు, ఇంతమంది నాకు బ్రహ్మరథం పడుతున్నారు కదా, వై షుడ్ నాట్ ఐ బికమ్ ఏ హీరోయిన్ అనేటటువంటి లోపల ఉంది అని ఆ ఉద్దేశం ఇతనే కల్పించాడు. సో అంతర్గతంగా ఆవిడకు ఉండేటటువంటి డిజైన్ కూడా బయటకు వచ్చింది. అప్పుడు సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే చాలామంది చెప్పారు, అమ్మ హాయిగా నువ్వు ఇలా ఉన్నావు, బాగా సంపాదించుకుంటున్నావు, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, బాగా డబ్బు సంపాదించుకున్నావు, నిన్ను హీరోయిన్గా చూడరు, నిన్ను ఐటమ్స్ గర్ల్గానే చూస్తారు, ఆ సాంగ్స్లో నిన్ను ఎంజాయ్ చేస్తారు, నీకు ఎందుకు అనవసరంగా రిస్క్ చేస్తావని చాలామంది కొంతమంది చెప్పారు. చెప్తే పక్కన ఒకడు చేరాడు కదా, ఒక కీచకుడు చేరి, లేదా అలాగే అంటారులే, నువ్వు హీరోయిన్ అయితే ఇంకా ఫేమ్ పెరుగుతుంది, నీకు ఇంకా గొప్ప హీరోయిన్ అవుతావు, అసలు దేశం మారుమూల నీ పేరు మారిపోద్దని సినిమా దించానండి. అది అట్టర్ ఫ్లాప్ అయింది. అది ఈ అమ్మాయి మనకొద్దులే మళ్ళీ ఇది చేసుకుంటాం అనేసరికి లేదు లేదు లేదు, మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి, అక్కడే వెతుక్కోవాలని చెప్పి రెండో సినిమా దించానండి. రెండో సినిమా ఫ్లాప్. ఇప్పుడు సినిమా తీయటానికి వీడికి తెలియాలి కదా, సినిమా తీయించడానికి వాడు ఎక్కడ నేర్చుకోవాలి, ఒక ప్రొడ్యూసర్ అన్న అయ్యి ఉండాలి, డైరెక్టర్ అయ్యన్నా ఉండాలి, ప్రొడక్షన్ మేనేజర్ అన్నా అయ్యి ఉండాలి. వీడు ఏమీ కాదు, ఆవిడ సొమ్ము తినడానికి వచ్చినటువంటి వ్యక్తి. సో ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ఈ అమ్మాయి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి అప్పుడు తాగుడు మొదలుపెట్టిందండి. అంటే అప్పుడప్పుడు తాగేది, అప్పుడు తాగుడు మొదలుపెట్టింది. 2 సినిమాలు తీశారు, ఫ్లాప్ అయ్యాయి కదండి, అక్కడి నుంచి ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిందండి.